అందరికీ నమస్కారం. నేను మీ రాజా. పొద్దున్నే ఏదైనా స్పెషల్గా తినాలనిపించినప్పుడు ఒక కప్పు గోధుమ పిండితో ఈ డిష్ని ట్రై చేయండి. భలే రుచిగా ఉంటుంది. చాలా అంటే చాలా తొందరగా చేసుకోవచ్చండి. ఈ రెసిపీని ఎలా చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. కాబట్టి పూర్తి వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను అండి. ఇందులోకి 1/4 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. రుచికి తగ్గ 1 టీ స్పూను ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా పొడి ఉన్నప్పుడే మిక్స్ చేసుకొని ఒకసారి ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక అరకప్పు వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుకోవాలండి. చపాతీ ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా ఉండాలి. సాఫ్ట్నెస్ మరీ ఎక్కువ ఉండకూడదు. ఒక 10 నిమిషాల పాటు పక్కన పెడదాం. ఇందులోకి ఒక గుడ్డు మిశ్రమాన్ని రెడీ చేసుకుందాం. ఒక ప్లేట్ తీసుకొని 2 గుడ్లు ఇలా కొట్టేసుకొని ఒక 1/4 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ పసుపు పొడి, 1/4 టీ స్పూన్ కారం. ఇప్పుడు ఈ మూడుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 2 గుడ్లు తీసుకున్నాను అండి. 2 గుడ్లు కరెక్ట్గా సరిపోతుంది. మనం తీసుకున్న క్వాంటిటీ పిండికి కరెక్ట్గా ఉంటుంది. ఈ 2 గుడ్డులు ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనము చపాతీని పిండిని రెడీ చేసుకుందాం. ఇక్కడ 10 నిమిషాల తర్వాత మనం చూపిస్తున్నాం చూడండి. ఒకసారి కలుపుకొని ఈ విధంగా బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఉండలు ఇక్కడ నేను చూసుకోండి, సైజు ఈ విధంగా ఉండాలి. 3 వస్తాయండి. ఇప్పుడు ఇందులో ఒకటి తీసుకొని నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా కొంచెం పిండి చల్లుకుంటూ చపాతీలాగా రుద్దుకోవాలండి. కొంచెం పెద్దగానే ఉండాలి. చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఇలా రుద్దుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. 1 స్పూన్ అంత ఆయిల్ ఇలా అప్లై చేసుకొని కొంచెం పిండి చల్లుకోవాలండి. డ్రై పిండి చల్లుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఒక చాకు తీసుకొని ఇలా ఘాటు పెట్టుకొని ఇలా రౌండ్గా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద భాగం వచ్చేసి అలాగే ప్రెస్ చేసుకొని పై భాగం నుంచి ప్రెస్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఇందులోకి పొడి పిండి చల్లుకుంటూ మళ్ళీ చపాతీలాగా కొంచెం రుద్దుకోవాలి. ఈ విధంగా వస్తుంది. ఇలా రుద్దుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ అప్లై చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చపాతీ పిండిని ఈ కోడిగుడ్డు మిశ్రమంలో డిప్ చేసుకొని ఒకసారి బాగా డిప్ చేసుకొని తర్వాత మనము కడాయిలోకి మార్చుకుందాము. మంట వచ్చేసి మీడియం నుండి సన్న మంట మీద అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలండి. ఇది ఇలా తిప్పుకుంటూ చేసుకోవాలండి. అప్పుడే పూరీలాగా పొంగుతాయండి. చూపిస్తాను చూడండి ఎలా పొంగుతుందో అనేది. చూడండి, ఈ విధంగా పొంగుతూ ఉంటాయి. ఇలా పొంగినప్పుడు లోపలంతా చపాతీ అంతా బాగా ఉడికి మంచి సాఫ్ట్నెస్ తీసుకొస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, క్విక్గా చేసుకోవచ్చు. ఇలా పొంగుతూ ఉంటే ఎంత బాగుంటాయి కదా చూసేదానికి. ఇలా తిప్పుకుంటూ 2 పక్కల ఒక 2-3 నిమిషాల పాటు అలాగే కుక్ చేసుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం రాజా కుకింగ్ రెసిపీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు నేను మీకు చేసి చూపిస్తానండి. మీ ఫేవరెట్ రెసిపీ ఏదన్నా ఉన్నట్లయితే నాకు కమెంట్లో చెప్పండి. నేను తప్పకుండా వాటిని ట్రై చేసి మీకు చేసి చూపిస్తాను. తప్పకుండా ఫీడ్బ్యాక్ మాత్రం మర్చిపోకండి. కొంచెం సపోర్ట్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.